అటువంటి శంకరుడి యొక్క కన్నుల వెంట కారినటువంటి జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచే. అందుచేత అవి ఈశ్వరుడి యొక్క తపోశక్తితో కూడిన కంటినీటి బిందువులు లోంచి ఉద్భవించినవి కాబట్టి అవి చాలా తేజస్ సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. ఇవి మీరు పశుపతినాథ లింగ దర్శనం చెయ్యడానికి నేపాల్ కాఠ్మండు వెడితే అక్కడ పశుపతినాథ దేవాలయంలో ఉంది రుద్రాక్ష చెట్టు. ఆ రుద్రాక్షలు అక్కడ చాలా విస్తారంగా దొరుకుతాయి. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో 6 ముఖములు ఉన్నటువంటి రుద్రాక్ష కేవలముగా సుబ్రహ్మణ్య స్వరూపమే అని నమ్ముతారు పెద్దలు. అంటే రుద్రాక్ష నేపాల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈశ్వరుడి యొక్క తపస్సు వలన ఏర్పడినటువంటి కంటినీటి బిందువులలోంచి ఉద్భవించిన వృక్షమునకు కాసినవి. రుద్రాక్ష యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీకు సృష్టిలో మధ్యలో తొర్ర ఉన్నటువంటి గింజ